కామాఖ్యే వరదే దేవి నీలపర్వత వాసిని త్వం దేవి జగత మాత యోని ముద్రే నమోస్తుతే. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఎట్ కాశీ. కామాఖ్యాదేవి దర్శనంతో పాటు మేమైతే నెక్స్ట్ డే గౌహతిలోని చూడదగిన ప్రాంతాల్లో ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటైనటువంటి వశిష్ఠ ఆశ్రమాన్ని చూడడానికైతే ఇప్పుడు రావడం అయితే జరిగింది. ఎవరైనా ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే దీనికంటే ముందు పార్ట్ 1 లోనైతే కామాఖ్య అమ్మవారి టెంపుల్ గురించి పూర్తి వివరాలు, అలాగే ఫ్రీ దర్శనం టికెట్ వివరాలు అయితే పూర్తిగా ఒక లాంగ్ వీడియో చేశానండి. తప్పకుండా పార్ట్ 1 కూడా చూడండి, మీకు చక్కగా అర్థమవుతుందండి. ఇప్పుడైతే మనం వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. పార్ట్ 1 లో చెప్పాను కదండి, మాకైతే కొండ కింద రూమ్ అయితే లభించింది. రూమ్ వివరాలు కూడా పార్ట్ 1 లో నేనైతే చెప్పాను. అలాగే ఆ రూమ్ వచ్చేసి రూ. 800 మాత్రమే. అలాగే రూమ్ నుండి మనం రోడ్ పైకి వచ్చామంటే రూమ్ నుండి రోడ్డుకి జస్ట్ 5 మినిట్స్ ఉంటుంది. అక్కడికి వచ్చామంటే మనమైతే ఆర్టీసీ, అస్సాం ఆర్టీసీ బస్సులు అవైలబుల్ లో ఉంటాయండి. అవి కూడా ఏసీ బస్సులు. చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. టికెట్ ధర వచ్చేసి ఒక్కరికి రూ. 45 మాత్రమేనండి. చక్కగా టికెట్ తీసుకొని మనం అక్కడ వశిష్ఠ ఆశ్రమం అని చెప్పామంటే చాలు, మనల్ని అయితే వశిష్ఠ వారి ఆశ్రమానికి అయితే డ్రాప్ చేయడం అయితే జరుగుతుందండి. చాలా తక్కువ. అవన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు అండి, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అనమాట. మేము తీసుకున్న రూమ్ నుండి వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమం అయితే 30 కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుంది. దాదాపు 1 నుంచి 1.5 గంట టైం అయితే పడుతుందండి. చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ ఈ విధంగా ప్రకృతిలో మధ్యలో వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమం అన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి అసలు. అన్ని చెట్లు అన్ని మధ్యలో, అలాగే నది ప్రవాహం ఎంత అద్భుతంగా ఉందో. ఈ నదికి కూడా చాలా చాలా విశిష్టత ఉందండి. ఏంటంటే ఈ నదిలో సంధ్య, లలిత, కాంత అనే 3 పవిత్ర పర్వత జలధారలు ఒకదానితో ఒకటి కలిసి ఈ విధంగానైతే ఏర్పడతాయని, ఇందులో గనుక మనం స్నానం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది. ఈ విధంగా వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమం నుండి ఈ నది అయితే ప్రవహిస్తుందండి. చాలా మంది నది స్నానం కూడా చేస్తున్నారు. ఇక్కడ నుండి అయితే ఈ మెట్లని మనం ఎక్కి పైకి వెళ్ళామంటే వినాయకుని గుడి, అలాగే వశిష్ఠ మహర్షుల వారైతే మనకు దర్శనమిస్తారండి. ఇప్పుడైతే మనం ఈ మెట్ల గుండానైతే పైనకైతే వెళ్ళాలన్నమాట. సప్త ఋషులలో ఒకరైన శ్రీరాముని గురువైనటువంటి వశిష్ఠ మహర్షుల వారైతే ఈ ప్రాంతంలోని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా కాలం పాటైతే తపస్సు చేశారటండి. అలాగే మోక్షం కూడా పొందారండి. ఇక్కడే ఆలయం ఎంత పురాతనమైనది అని అంటే 1764 సంవత్సరంలో ఈ ఆలయాన్ని అయితే అహోం రాజవంశానికి చెందిన రాజా రాజేశ్వర్ సింగ్ నిర్మించారటండి. అహోం రాజులు నిర్మించిన చిట్ట చివరి చాచి కట్టడాల్లో ఇది ఒకటి అటండి. అంటే చాలా చివరిది అన్నమాట. ఇప్పుడైతే మనం వశిష్ఠ మహర్షుల వారిని అయితే చూడబోతున్నామండి. చూస్తున్నారు కదండి, అందరూ కూడా తప్పకుండా నమస్కారం చేసుకోండి వశిష్ఠ మహర్షుల వారికి. అలాగే ఇక్కడే గణేశుడు అని చెప్పాను కదండి, గణేశునికి ఎదురుగా ఈ విధంగా ఒక పెద్ద ఎలుకనైతే కనిపిస్తుందండి. అలా ముందుకు వెళ్ళామంటే మనకు గణేశుడి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయం నుండి మెట్లు దిగామంటే మనకైతే వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. అలాగే పక్కగా ఇంకొక వినాయకుడు అయితే మనకు దర్శనమిస్తున్నాడండి. ఇప్పుడైతే ఇవన్నీ దర్శించుకొని అయితే బయట వైపుకి అయితే వచ్చామండి. బయట వైపుకు రాగానే అంటే వశిష్ఠ ఆశ్రమం కమాన్ నుండి బయట వైపుకు రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో అనమాట, లెఫ్ట్ సైడ్ లోనైతే ఈ విధంగా మహాశివుని గుహ ఉంటుందన్నమాట. మహాశివుడు అయితే ఇక్కడ కొలువై ఉంటాడని లోపలికైతే వెళ్దాము. ఈ విధంగా వెనకటైతే గుహలు ఉండేవాట. గుహలో మహాశివుడు కొలువై ఉన్నాడట. అంటే స్వయంభుగా వెలిసాడట. రాను రాను ఏం చేశారంటే ఇదంతా కొంచెం కన్‌స్ట్రక్షన్ చేసి ఈ విధంగా కొత్తగానైతే కట్టడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి. వినాయకుని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడైతే మెయిన్ టెంపుల్ అన్నమాట. మనమైతే ఇక్కడ నుండి వెళ్ళాలి. లోపలికి మొబైల్ అయితే అలో చేయలేరండి. సో ఈ మెట్ల గుండా మనం లోపలికి వెళ్లి దర్శించుకొని మేమైతే బయట వైపు కూడా వచ్చేసామన్నమాట. అక్కడైతే మహాశివుడు కొలువై ఉంటాడండి. గుహ లోపల అంటే కిందికి మెట్లు దిగాలండి. కొంచెం చూపిస్తాను. చూస్తున్నారు, ఇది లోపల గుహలో అన్నమాట. చాలా చీకటిగా ఉంటుంది. లోపల వైపు గుహా ప్రాంతం కాబట్టి ఎంత చీకటిగా ఉందో, కొంచెం చీకటిగానే ఉంటుందండి. లోపల గుహలో ఉంటాడనమాట శివుడు వచ్చేసి. సో ఈ విధంగా బయట వైపు రాగానే ఈ విధంగా కూడా శివలింగ దర్శనం అయితే జరుగుతుంది. అలాగే ఇంకాస్త మనం బయటికి వచ్చామంటే ఈ విధంగా ఇంకా
ఇక్కడ నది ప్రవాహం కనిపిస్తుందని చెప్పాను కదండి. సంధ్యాలంత, కాట్ర అనే 3 నదులనమాట ఇక్కడైతే కలుస్తాయి. సో, ఇవన్నీ కూడా పర్వత జలధారలండి. అందుకే ఈ త్రివేణి సంగమం అని కూడా చెప్తారండి. ఈలో తప్పకుండా మీరు స్నానాలైతే ఆచరించండి వస్తే మాత్రం. మీరు గమనించారా అండి? చుట్టూ అరణ్యం ఉంది కదా! ఈ అరణ్యం పేరొచ్చేసి గర్భంగ అభయారణ్యం అటండి. ఈ గర్భంగ అభయారణ్యంలోనే వశిష్ఠ మహర్షుల వారు తపస్సు చేసేవారట అండి. దట్టమైన చెట్ల మధ్య ఈ విధంగా ఆలయాలైతే వెలిసాయండి. చాలా బావుంటుంది దట్టమైన అడవి, అలాగే అందమైన జలపాతాలు ఎంత అద్భుతంగా ఉందో. ప్రకృతిని ప్రేమించేవారైతే తప్పకుండా ఇదంతా నచ్చుతుందనమాట. ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా చాలా అంటే కొత్తగా అనిపించిందండి. చాలా బాగా ఉందనమాట. శక్తిపీఠంతో పాటుగా ఈ విధంగా అద్భుతమైన ప్రకృతినైతే చూడడం జరిగిందనమాట. ఇదండి వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమం గురించి. నెక్స్ట్ అయితే మేమైతే ఇప్పుడు ఉమానంద ఘాట్ అంటే ఉమానంద ఐలాండ్‌కి అయితే వెళ్తున్నామండి. సో, ఇక్కడికి ఎలా రావాలి అంటే వశిష్ఠ ఆశ్రమం నుండి అయితే ఎలక్ట్రిక్ ఏసీ బస్‌లోనే మళ్ళీ మనం ఎక్కాలి అనమాట. మా రూమ్ నుండి వశిష్ఠ మహర్షుల ఆశ్రమంలో వచ్చే దారిలోనే ఉమానంద ఐలాండ్ అయితే ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో, అక్కడే రోడ్డుకొచ్చేసి మనమైతే ఎలక్ట్రిక్ ఏసీ బస్‌లో ఎక్కాలండి. ఒక్కరికి రూ. 40 టికెట్ అయితే తీసుకుంటారండి. వారికి ఉమానంద ఘాట్ అని చెప్పామంటే మనల్నయితే అక్కడ డ్రాప్ చేస్తారండి. అక్కడికి వచ్చాకైతే గౌట్ వారి పోర్ట్ ఉంటుందన్నమాట. ఆ పోర్ట్‌లోనైతే చక్కగా మనం వెళ్ళేసి టికెట్ తీసుకోవాలండి. ఉమానంద్ ఐలాండ్‌కి వెళ్ళడానికి, రావడానికి కలిపేసి రూ. 100 అన్నమాట. అంటే వెళ్ళడానికి రూ. 50, రావడానికి రూ. 50 మొత్తం రూ. 100 ఒక్కరికొచ్చేసి. సో, టికెట్ తీసుకొని మనమైతే ఇదే పోర్ట్ అన్నమాట గవర్నమెంట్ వారిది. సో, ఈ పోర్ట్‌లోనే మనమైతే ఉమానంద ఐలాండ్‌కైతే వెళ్ళాలండి. చాలా చాలా బావుందండి. గవర్నమెంట్ పోర్ట్ కాబట్టి చాలా డబ్బులైతే తక్కువ. ప్రైవేట్‌వి కూడా ఉంటాయండి. ప్రైవేట్‌లో కొంచెం డబ్బులు ఎక్కువగా అన్నమాట. ఇదంతా కూడా బ్రహ్మపుత్ర నది అండి. అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఈ బ్రహ్మపుత్ర నది గురించి కూడా మనకు తెలిసిందే. ఎంత పవిత్ర నది అన్నమాట బ్రహ్మపుత్ర నది. అలాంటి బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉమానంద ఐలాండ్ అయితే ఉంటుందండి. అసలు ఆ దృశ్యం అయితే ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. చూస్తున్నారు కదండీ! మొత్తం నది అన్నమాట. ఇక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వెళ్ళామంటే మనమైతే క్రూయిజర్‌లో వెళ్ళిపోవచ్చనమాట. క్రూయిజర్ వాళ్ళు టైమింగ్స్ కూడా ఇస్తారనమాట. అలాగే అక్కడ టికెట్ చూపించామంటే మనల్నయితే అలో చేస్తారండి. సో, ఆ క్రూయిజర్ నుండి మనం ఉమానంద ఐలాండ్‌కెళ్ళడానికి దాదాపు ఒక 30 నిమిషాల టైం అయితే పడుతుందండి. క్రూయిజర్ యొక్క సర్వీస్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇంతమంది రావాలి, ఇంతమంది వస్తేనే ఐలాండ్‌కి తీసుకెళ్తామని అలాంటిది ఏమీ లేదండి. మనం ఎప్పుడు వచ్చినా సరే ఒక 20, 30 మెంబర్స్ అయ్యారంటే మనల్ని తీసుకొని వెళ్తారండి ఐలాండ్‌కైతే. అలాగే అక్కడ ఒక టైమింగ్ కూడా ఇస్తారండి. అంటే అక్కడ ఉన్న ఉమానందుడు అంటే శివపార్వతులను దర్శించుకోవడానికి ఒక టైమింగ్ ఇస్తాడు. బెల్ రింగ్ ఇస్తారనమాట. ఆ బెల్ రింగ్ లోపు మనం మళ్ళీ వచ్చేసి క్రూయిజర్‌లో ఎక్కాలి అన్నమాట. అలాగే ఏ టైంలో వచ్చినా సరే క్రూయిజర్ అవైలబుల్‌నే ఉంటుందండి. మనకు టెన్షన్ ఏం అవసరం లేదు. అంటే ఈ టైం అని కాదండి, నైట్ టైంలో అంటే 8 అయిపోయాక క్లోజ్ చేస్తారటండి. అంతేనండి. మనమైతే ఎప్పుడు వచ్చినా డే టైంలో వస్తే బెటర్ అనమాట. సో, ఈ విధంగా ఎప్పుడైతే బ్రహ్మపుత్ర నుండి వెళ్తున్నామండి, ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదేనండి ఉమానంద్ ఐలాండ్ అనమాట. చూస్తున్నారు కదా. ఐలాండ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి. చుట్టూ వాటర్ ఉండేదాన్ని ద్వీపము అంటారండి, ఐలాండ్ అంటారండి. సో, ఇప్పుడు అక్కడికే వెళ్ళి మనం ఉమానందుని అయితే దర్శించుకోవాలండి. ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తున్నారు కదండి. చుట్టూ బ్రహ్మపుత్ర నది మధ్యలో ఐలాండ్ అనమాట. ఇప్పుడు ఆ ఐలాండ్‌కి మనం వెళ్ళబోతున్నామండి. అలాగే ఈ ఐలాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, పూర్వం వచ్చినటువంటి ఒక బ్రిటిష్ ఆయన దీన్ని చూసి దీనికి పికాక్ ఐలాండ్ అని పేరైతే పెట్టాడటండి. ఎందుకంటే ఇది చూడ్డానికి కురివిప్పిన నెమలిలా కనిపించిందట. అందుకే ఆ బ్రిటిషర్స్ అయితే ఈ యొక్క ఐలాండ్‌కి పికాక్ ఐలాండ్ అని పిలిచేవారటండి. అలాగే ఇది చాలా చిన్నదైన ఐలాండ్ అట. అంటే మనుషులున్న ఏకైక చిన్నదైనటువంటి నదీ ద్వీపంగానైతే ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఐలాండ్ అటండి. ఇదంతా కూడా బ్రహ్మపుత్ర నది దగ్గర నుండి ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదండీ.
ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ బోర్డుపై అయితే రాసి ఉన్నాయండి. అదే మీకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ రోప్‌వే కూడా అవైలబుల్‌నే ఉందండి. ఎందుకంటే ఇది కొండా ప్రాంతం కాబట్టి కమ్యూనికేషన్‌కి అలా ట్రాన్స్‌పోర్ట్‌కి ఈ విధంగా రోప్‌వే కూడా ఇక్కడ అవైలబుల్‌లో ఉందన్నమాట. అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సింది కామాఖ్య అమ్మవారు చుట్టూ నీలాచల్ కొండలు, బ్రహ్మపుత్ర నది, త్రివేణి జలపాతాలు ఎంత అద్భుతంగా ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దర్శించాల్సిన క్షేత్రం అన్నమాట. కామాఖ్య, గౌహతి అన్నమాట. సో, మనమైతే దగ్గరికైతే వచ్చేసామండి ఐలాండ్ దగ్గరికి. నేనైతే మొట్టమొదటిసారి అన్నమాట ఐలాండ్‌ని చూడడము, అలాగే ఐలాండ్‌లో అడుగు పెట్టడం అండి. నేను ఇంతవరకు ఎలాంటి ఐలాండ్ అయితే చూడలేదండి. నాకు చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఉమానంద ఐలాండ్‌కైతే మనం రీచ్ అయ్యామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! వీళ్ళైతే క్రూయిజర్‌లో మళ్ళీ రిటర్న్ అయితే ఎళ్ళిపోతున్నారండి. అక్కడ దూరంగా మెట్లయితే ఉంటాయి చూస్తున్నారు కదండీ! ఇక్కడ ఐలాండ్ నుండి మనకైతే టెంపుల్‌కైతే మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కేసి మనమైతే ఉమానంద టెంపుల్‌నైతే దర్శించుకోవాలండి. అలాగే ఈ ఐలాండ్ ఉమానంద ఐలాండ్ అలాగే పికాక్ ఐలాండ్‌తో పాటు ఇంకొకటి కూడా ఉందండి. భస్మ ఐలాండ్ నేను తర్వాత చెప్తాను. పురాణాల ప్రకారం అయితే శివపార్వతుల నివాసంగా దీన్నైతే పరిగణిస్తారండి. ఎందుకంటే శివుడైతే సతీమణి అయినటువంటి పార్వతీమాత యొక్క ఆనందం కోసం ఈ ద్వీపానైతే సృష్టించాడటండి బ్రహ్మపుత్ర నది మధ్యలో. అందుకే దీన్ని ఉమా ప్లస్ ఆనంద ఉమానంద అని పేరు వచ్చిందండి. ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారటండి. అందుకే దీనికి ఉమానంద అనే పేరైతే వచ్చిందండి. మేమైతే ఈ విధంగా మెట్ల గుండానైతే పైకైతే వెళ్తున్నానండి. అలాగే పురాణాల ప్రకారం శివుడు తీవ్రమైన తపస్సుతో ఉన్నప్పుడైతే కామదేవుడు ఆయన తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించాడని, అప్పుడు శివుడు కోపాగ్నితో తన మూడో కన్ను తెరిచి కామదేవుణ్ణి ఇక్కడే భస్మం చేశాడని పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకే ఈ ప్రాంతాన్ని భస్మాచల కొండ అని కూడా అంటారటండి. సో మనందరికీ తెలిసిందే శివుడైతే కామదేవుడిని అయితే భస్మం చేస్తాడు, అది ఇక్కడే జరిగిందట అండి. అదే స్టోరీ అన్నమాట నేను చెప్పింది అని కూడా ఇక్కడ ఉన్న బోర్డు పైన అయితే లిఖించబడి ఉందండి. అదే నేను చదివి మీకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ బోర్డుపై ఇంకా ఏం రాసి ఉంది అంటే ఈ యొక్క ఆలయాన్ని అయితే అహోం రాజు స్వర్గదేవ గదాధర్ సింహ 1694 నిర్మించారనేది ఈ బోర్డు పైన రాసి ఉందండి. ఇక్కడి వరకు చూసినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే ఇంకా చాలా మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ అయితే చేస్తుంది. మనమైతే పైకైతే వచ్చామండి మెట్ల గుండానైతే. ఇక్కడైతే హనుమాన్ టెంపుల్‌కి దారి అయితే ఉందండి. ఇక్కడ మనం వెళ్ళామంటే మనకైతే హనుమాన్ టెంపుల్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే హనుమంతుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. అలాగే మన ఛానల్‌లో కాశీ క్షేత్రం గురించి, కాశీకి సంబంధించిన చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి. తప్పకుండా వెళ్లి చూడండి. అలాగే కాశీ క్షేత్రంలో ఉంటామండి. కాశీలో మన ఆశ్రమం ఉంటుందండి. శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్. వారణాసి కాశీలో ఉంటుందండి. చక్కటి రూమ్స్‌తో పాటుగా ఫుడ్ కూడా ఉంటుందండి. సో నా ఛానల్‌ని చూసే వాళ్ళందరికీ తెలుసండి. సో కొత్తగా చూసే వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి. అలాగే రూమ్ విషయాల గురించి తప్పకుండా మీరైతే కామెంట్ చేసి అడగండి. రిప్లై అయితే ఇస్తానండి. నేనైతే కామాఖ్యకి వచ్చినప్పుడైతే ఓన్లీ కామాఖ్య అమ్మవారి శక్తిపీఠమే అనుకున్నానండి. కానీ ఇంత మంచి గొప్ప ప్రదేశాలు వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమం, బ్రహ్మపుత్ర నది ఇవన్నీ ఉంటాయని నాకు కూడా తెలియదండి. సో నాకు తెలిసి ఈ వీడియో చూసి అంటే కామాఖ్యకి వచ్చే ముందు ఈ వీడియోలు చూసారంటే మీకైతే చక్కగా అర్థమవుతుందన్నమాట. అంటే సైట్ సీయింగ్ అనమాట ఇవన్నీ కూడా. తప్పకుండా ఇవన్నీ చూసే వెళ్ళండి. ఎందుకంటే మనం ఎప్పుడూ రామనమాట. వచ్చినప్పుడైతే ఈ విధంగా అన్నీ చూడడం చాలా చాలా బావుంటుందనమాట. వచ్చి ఇవన్నీ కూడా దర్శించుకొని వెళ్ళండి తప్పకుండా. ఇప్పుడైతే ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. జై హనుమాన్. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనమైతే ఇంకొన్ని మెట్లు ఎక్కి పైనకి వెళ్ళామంటే మనకైతే ఉమానంద టెంపుల్ అయితే ఉంటుందండి. ఆంజనేయ స్వామి టెంపుల్‌కి ఎదురుగానైతే ఇలా చూసినట్లయితే మనకైతే నీలాచల్ కొండలైతే కనిపిస్తాయండి. చుట్టూ నీలాచల్ కొండలు చూస్తున్నారు కదండీ! మధ్యలో బ్రహ్మపుత్ర నది ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ఇప్పుడైతే మనం ఉమానంద టెంపుల్ పైన అక్కడ కనిపిస్తుంది కదా కమాను, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడైతే ఉమానందుడైతే ఉంటాడండి. లోపలికైతే మొబైల్ అయితే అలో చేయలేరనమాట. సో నేను ఆలయ ప్రాంగణం అయితే మీకు చూపిస్తానండి. మెట్లు ఎక్కి ఎక్కి చాలా అలసిపోయామనమాట. ఓపిక ఉండాలండి. ఓపిక ఉన్నప్పుడే అన్నీ తప్పకుండా తిరిగేయండి. అన్ని క్షేత్రాలు దర్శించుకొని మానవ జన్మ పుట్టింది అందుకోసం ప్రతి క్షేత్రాన్ని దర్శించుకోవాలండి.
చాలా చాలా ఓపిక కావాలండి. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి ఎక్కువగా మెట్లు ఉంటాయి. ఎక్కడం, దిగడం ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఇలా వెళ్తుంటే మనకైతే రైట్ సైడ్‌లో ఇక్కడైతే అమ్మవారైతే దర్శనమిస్తారండి. గౌరీమాత అండి. హర్ గౌరీమాత అన్నమాట. ఈ అమ్మవారిని కూడా దర్శించుకోండి. హర్ గౌరీమాతను దర్శించుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఉమానంద టెంపుల్‌కైతే వెళ్తున్నానండి. అలాగే ఈ ఆలయం అస్సాంలో వచ్చిన భూకంపాల వల్లనైతే ధ్వంసమైతే అయిపోయిందట అండి. తర్వాత అయితే ఎవరు ధనిక రాజైతే ఈ యొక్క ఆలయాన్ని తిరిగి నిర్మాణం చేశారట అండి. ఇప్పుడైతే ఈ ఆలయం లోపలికి వెళ్ళాలి. ఉమానందుని అయితే దర్శించుకోవాలండి. అసలైన టెంపుల్, మెయిన్ టెంపుల్ అన్నమాట ఇది వచ్చేసి. ఉమానందుడు కొలువై ఉన్నటువంటి టెంపుల్ అండి. ఆలయ ప్రాంగణం ఇలా ఉంటుంది. వెళ్ళగానే మనకు రైట్ సైడ్‌లో వినాయకుడు కనిపిస్తాడండి. వినాయకుడు టెంపుల్ అన్నమాట. వినాయకుడిని కూడా దర్శించుకున్న తర్వాత అయితే లైన్ పట్టాలి అండి. లైన్ చాలా తక్కువగానే ఉంటుంది. ఎలాంటి టికెట్ అయితే ఏం తీసుకోరండి. మనకు తోచినంత హుండీలో వేయాలి అంతేనండి. జస్ట్ లైన్ పట్టేసి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని బయటకు రావచ్చండి. ఇదండి ఈరోజు ఉమానంద ఐలాండ్ గురించి. అలాగే బయట వైపుగా వచ్చాక మనకైతే రోప్ వే కనిపిస్తుందన్నమాట. చూస్తున్నారు కదండీ! రోప్ వే అవైలబుల్‌లో ఉంది ఇక్కడ చెప్పాను కదా! చాలా చాలా బాగుందన్నమాట. అస్సాం అలాగే గౌహతి, కామాఖ్య నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ వీడియోలోనైతే నేను దశమహావిద్యలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఏ విధంగా సాధన చేయాలి, దశమహావిద్యల గురించి అయితే పూర్తి వీడియో చేయబోతున్నానండి. నా వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలి అని అనుకుంటే నోటిఫికేషన్ రూపంలో మీరు చేయవలసిందల్లా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమేనండి. ఈ వీడియో నచ్చితే మనకు కామాఖ్య వచ్చే వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేయడానికి చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే యూట్యూబ్ అనేది అందరికీ కూడా రికమెండ్ చేస్తుందన్నమాట. సో, ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ కూడా చేసేయండి. ఉమానంద టెంపుల్ మొత్తం దర్శించుకున్న తర్వాత మాకైతే క్రూయిజర్ నుండి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్‌కి మళ్ళీ ఒక బెల్ రింగ్ అయితే వచ్చింది. మళ్ళీ క్రూయిజర్‌లో ఎక్కేసి మేమైతే ఇప్పుడు రిటర్న్‌లో అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుండి చూస్తున్నారు కదా ఐలాండ్ అనమాట. ఇప్పుడు రిటర్న్‌లో వెళ్ళిపోతున్నామండి. సో, ఇదండి ఈరోజు వీడియో. బ్రహ్మపుత్ర నది, ఉమానంద ఐలాండ్, వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమం మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరిచ్చే కామెంట్ అనేది చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ అయితే దశమహావిద్యలు అస్సలు మిస్ అవ్వద్దండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని సపోర్ట్ ఇస్తూనే ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. హర హర మహాదేవ్, జై కాశీ.